హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసరికి సౌత్ రీజన్ వైజ్ మనమైతే వేకెన్సీ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము. దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసరికి సికింద్రాబాద్లో అయితే ఉన్నదండి. సో మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి అప్రెంటిస్షిప్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ యొక్క పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 15వ తేదీ సెప్టెంబర్ 2025 స్టార్ట్ అయ్యి 6వ తేదీ అక్టోబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఈ యొక్క అప్రెంటిస్షిప్ జాబ్స్ వచ్చేసరికి మనకైతే ఆన్లైన్ ద్వారా అయితే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. ఈ యొక్క అప్రెంటిస్షిప్ జాబ్ వచ్చేసరికి 1 year డ్యూరేషన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి మనమైతే ఈ యొక్క సౌత్ రీజన్ నుంచి తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఏంటనేది అయితే చూద్దాము. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. అండ్ వీడియోని అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి ఈ పోస్ట్ని అయితే బూస్ట్ అయితే అవుతుంది గైస్, మీరైతే లైక్ చేయడం వల్ల. సో లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి గైస్. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి తెలంగాణ స్టేట్ నుంచి అయితే వేకెన్సీ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము. సో ఫస్ట్ జాబ్ వచ్చేసరికి ఐటీ ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి మొత్తం మనకైతే 9 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి డిప్లొమా సివిల్ నుంచి వచ్చేసరికి మొత్తం 4 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిప్లొమా ఎలక్ట్రికల్ నుంచి మొత్తం మనకైతే 4 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ సివిల్ నుంచి మొత్తం మనకైతే 4 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ నుంచి వచ్చేసరికి మొత్తం మనకైతే 4 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ వచ్చేసరికి మొత్తం మనకైతే 2 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిప్లొమా ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్ వచ్చేసరికి మొత్తం మనకైతే 4 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ నుంచి మొత్తం మనకైతే 3 జాబ్స్ రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్ నుంచి మొత్తం 1 జాబ్ రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ లా ఎగ్జిక్యూటివ్ నుంచి 1 వేకెన్సీ రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసరికి రాజ్ భాషా అసిస్టెంట్ నుంచి మొత్తం 1 జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో టోటల్గా మనకు తెలంగాణ స్టేట్ నుంచి వచ్చేసరికి 37 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ కేటగిరీ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చేసరికి మొత్తం మనకైతే 34 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ యొక్క 34 జాబ్స్ కూడా ఐటీ ఎలక్ట్రీషియన్ నుంచి మొత్తం మనకైతే 12 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిప్లొమా సివిల్ నుంచి 9 జాబ్స్ అండ్ డిప్లొమా ఎలక్ట్రికల్ నుంచి మొత్తం 4 జాబ్స్ రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ సివిల్ నుంచి 5 జాబ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ నుంచి 2 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్ వచ్చేసరికి 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ నుంచి వచ్చేసరికి 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇవి అండి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి రిలీజ్ అయినటువంటి మొత్తం 34 జాబ్స్ కూడా. అండ్ కేటగిరీ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే చూడొచ్చు. నెక్స్ట్ కర్ణాటక స్టేట్ నుంచి వచ్చేసరికి మొత్తం మనకైతే 15 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ వైజ్ మనకేంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ స్టే ఫండ్ విషయాలు అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి ఎవరైతే ఐటీ ఎలక్ట్రీషియన్ చదివింటారో వాళ్ళైతే ఈ యొక్క ఐటీ ఎలక్ట్రీషియన్ జాబ్కి అయితే ఎలిజిబుల్ అండి. సో స్టే ఫండ్ వచ్చేసరికి మంత్లీ మనకైతే 13,500 అయితే మనకైతే స్టే ఫండ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిప్లొమా ఎలక్ట్రికల్ పోస్ట్కి వచ్చేసరికి ఎవరైతే డిప్లొమా
డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివింటారో వాళ్ళైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి. అండ్ స్టే ఫండ్ వచ్చేసరికి మంత్లీ 15,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి డిప్లొమా ఇన్ సివిల్ అండి. ఎవరైతే డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ చదివింటారో వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి. సో మంత్లీ శాలరీ వచ్చేసరికి 15,000 అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ వచ్చేసరికి ఎవరైతే బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీలో ఇంజనీరింగ్ చదివి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో మంత్లీ శాలరీ వచ్చేసరికి 17,500 అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఐదోది వచ్చేసరికి గ్రాడ్యుయేట్ సివిల్కి వచ్చేసరికి ఎవరైతే బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ చదివి అది కూడా ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ చదివింటారో వాళ్ళైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి. సో మంత్లీ స్టే ఫండ్ వచ్చేసరికి 17,500 అయితే మంత్లీ స్టే ఫండ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆరోది గ్రాడ్యుయేట్ ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి. సో ఎవరైతే బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివింటారో వాళ్ళైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి. సో మంత్లీ శాలరీ వచ్చేసరికి 17,500 అయితే మనకైతే స్టే ఫండ్ కింద శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెవెంత్ పోస్ట్ వచ్చేసరికి ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు వచ్చేసరికి బీఎస్సీ లేదా బీఈ లేదా బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే చదివిండాలని అయితే చెప్తున్నారు. సో మంత్లీ స్టే ఫండ్ వచ్చేసరికి 17,500 అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎయిత్ పోస్ట్ వచ్చేసరికి డిప్లొమా ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండి. సో ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే మనమైతే డిప్లొమా ఇన్ మోడర్న్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటరియల్ ప్రాక్టీస్ అయితే చదివిండాలి లేదా మోడర్న్ ఆఫీస్ ప్రాక్టీస్ లేదా మోడర్న్ ఆఫీస్ ప్రాక్టీస్ మేనేజ్మెంట్ లేదా ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ అయితే చదివిండాలని అయితే చెప్తున్నారు. సో మంత్లీ శాలరీ వచ్చేసరికి 15,000 అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ నైన్త్ పోస్ట్ వచ్చేసరికి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అండి. సో మనమైతే ఎంబీఏలో అయితే హెచ్ఆర్గా అయితే చదివిండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ కానీ పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఆర్ ఈక్వలెంట్ అయితే చదివిండాలని అయితే చెప్తున్నారు. సో మంత్లీ స్టే ఫండ్ వచ్చేసరికి 17,500 అయితే మనకైతే స్టే ఫండ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 10వ పోస్ట్ వచ్చేసరికి సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్ అండి. సో మనకు వచ్చేసరికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ ఆర్ రూరల్ డెవలప్మెంట్ ఆర్ మేనేజ్మెంట్ ఆర్ ఈక్వలెంట్ అయితే చదివిండాలని అయితే చెప్తున్నారు. సో మంత్లీ స్టే ఫండ్ వచ్చేసరికి మనకైతే 17,500 అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి లా ఎగ్జిక్యూటివ్ అండి. సో ఎవరైతే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా అయితే చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. మినిమం 3 years ప్రొఫెషనల్ కోర్స్ అని అయితే ఇవ్వడం జరిగింది లేదా 5 years ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలని అయితే చెప్తున్నారు. సో మంత్లీ స్టే ఫండ్ వచ్చేసరికి 17,500 అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఒకవేళ మనకేంటంటే అకామిడేషన్ అయితే కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుందంట యాక్చువల్గా. సో ఒకవేళ కంపెనీ కానీ మనకైతే అకామిడేషన్ కానీ ప్రొవైడ్ చేయలేదంటే సో మంత్లీ మనకు అడిషనల్గా 2,500 రూపాయలు అయితే అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే మనకి ఈ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మనకేంటంటే మెరిట్ బేస్ మీద అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి వచ్చేసరికి ఎటువంటి ఎగ్జామినేషన్ అండ్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదండి. సో మనమైతే ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనం ఫ్రీగా అప్లై చేసిన తర్వాత మనకేంటంటే ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే
మెరిట్ బేస్ మీద అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క సెలక్షన్ అనేది మనం షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనకైతే ట్రైనింగ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వీటి యొక్క ట్రైనింగ్ అనేది ఏంటంటే తెలంగాణ స్టేట్లో ఎక్కడ ఇస్తారంటే మొత్తం మనకైతే 9 లొకేషన్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క 9 లొకేషన్స్లో మనకైతే ట్రైనింగ్ అనేది అయితే ఇస్తారు. సో ఫస్ట్ వచ్చేసరికి ఆర్హెచ్క్యూ సికింద్రాబాద్ కానీ, ఆ నుంచి సెకండ్ వన్ గట్కేసర్ కానీ, థర్డ్ వన్ ఖమ్మం కానీ, సో నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మహేశ్వరం కానీ, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి వరంగల్ కానీ, నెక్స్ట్ సిక్స్త్ వన్ నిజామాబాద్, సెవెంత్ బీదర్ అండ్ ఎయిత్ వచ్చేసరికి శాద్నగర్ అండ్ నైన్త్ వన్ వచ్చేసరికి జహీరాబాద్ అండి. సో తెలంగాణ స్టేట్ వాళ్ళు కానీ ఈ పోస్ట్గా అప్లై చేసిన తర్వాత మీరు కానీ సెలెక్ట్ అయ్యారంటే సో ఈ యొక్క 9 లొకేషన్స్ నుంచి మీరైతే ఎక్కడో ఒక చోట అయితే ట్రైనింగ్ అనేది అయితే తీసుకోవచ్చండి. సో అదే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి వచ్చేసరికి మొత్తం మనకైతే 19 లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ ఇవ్వడానికి. సో ఈ యొక్క 19 లొకేషన్స్ ఏమేమంటే ఫస్ట్ వచ్చేసరికి విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం, వేమగిరి, ఎన్పి కుంట, కడప, కర్నూలు, గుత్తి, నాగార్జున సాగర్, వైజాగ్, తాడిపత్రి, నంద్యాల, ఆదోని, గుత్తి, నారాయణపేట్, గిద్దలూరు, నరసరావుపేట, పొద్దుటూరు, అనంతపూర్ లొకేషన్ అండి. సో ఈ యొక్క 19 లొకేషన్స్లో మనమైతే ట్రైనింగ్ అయితే తీసుకోవడానికైతే ఛాన్స్ ఉంటుంది ఏదో ఒక లొకేషన్లో. అదే కర్ణాటక స్టేట్ వాళ్ళకి వచ్చేసరికి 4 లొకేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎలిజిబిలిటీ బట్టి మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుందండి. దీనికైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది అయితే లేదు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది అయితే చూద్దాము. మనకు వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుందని అయితే చెప్తున్నాడు. సో దీనికి వచ్చేసరికి ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ అని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా కానీ ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనం ఏంటంటే ఇంకా ఫైనల్ మార్క్స్ కోసం వెయిటింగ్ అయితే వాళ్ళైతే ఎలిజిబుల్ కాదని అయితే చెప్తున్నారు. సో మనకేంటంటే ఫుల్గా కోర్స్ అనేది కంప్లీట్ అయితే అయిపోయిండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఎవరైతే 18 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళైతే దీనికి అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ కాదని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎక్కడైనా కానీ ట్రైనింగ్ అనేది అప్రెంటిసీ కింద ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసింటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా దీనికి అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ కాదని అయితే క్లియర్గా అయితే చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ మనమైతే నాట్స్లో కానీ న్యాప్స్లో కానీ ఎలిజిబిలిటీని బట్టి మనమైతే రిజిస్టర్ అయితే అవ్వాల్సింది ఉంటుంది. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనమైతే డాక్యుమెంట్స్ అనేది అయితే సబ్మిట్ చేయాల్సిందైతే ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మార్క్ షీట్స్ అప్లోడ్ చేయాల్సిందైతే ఉంటుంది. సో ప్రూఫ్ ఆఫ్ ఏజ్కు కావాల్సినది వచ్చేసరికి మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ అప్లోడ్ చేయాల్సిందైతే ఉంటుంది. అండ్ ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీ ఉంటారో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు సో వాళ్ళు కూడా ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అయితే సబ్మిట్ చేయాల్సిందైతే ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకేంటంటే బ్యాంక్ క్యాన్సల్ చెక్ కానీ లేదా ఫస్ట్ పేజ్ ఆఫ్ పాస్బుక్ అయితే మనమైతే సబ్మిట్ చేయాల్సిందైతే ఉంటుంది. అండ్ ఫైనల్గా వచ్చేసరికి రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజర్ ఫోటో ప్లస్ మన యొక్క సిగ్నేచర్ అయితే సబ్మిట్ చేయాల్సిందైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఎవరైతే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ కానీ, సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్ కానీ, పిఆర్ అసిస్టెంట్ కానీ లేదా రాజ్యసభ అసిస్టెంట్ కానీ లేదా ఐటీ ఎలక్ట్రీషియన్ కిందకి అప్లై చేస్తుంటారో వాళ్ళైతే ఈ యొక్క నాప్స్ అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అండ్ లేదా ఎవరైతే డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీర్ వీళ్ళు వచ్చేసరికి నాట్స్లోకి వెళ్ళైతే అప్డేట్ అయితే చేయాల్సిందైతే ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ నాట్స్ అండ్ నాప్స్లో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనమైతే పవర్ గ్రిడ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో www.powergrid.in అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో పవర్ గ్రిడ్ కెరియర్ సెక్షన్లోకి వెళ్ళి అక్కడ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో దీనికి వచ్చేసరికి మనమైతే ఆన్లైన్ ద్వారానే మాత్రమే సబ్మిట్ చేయాలండి. నో అదర్ మోడ్ అని అయితే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా దీనికి వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదండి. అండ్ దీంతో పాటు మనకేంటంటే ఎటువంటి ఎగ్జామినేషన్
అండ్ ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదో సో మనకేంటంటే ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు. మనల్ని అయితే మెరిట్ బేస్ మీద అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది చూడండి. షార్ట్ లిస్టింగ్ అప్లికేషన్ వచ్చేసరికి మనల్ని అయితే మెరిట్ బేస్ మీద అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే మెరిట్ బేస్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత మనకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకైతే జాబ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అప్రెంటిస్ ట్రైనింగ్ అప్పుడు మనకేంటంటే స్టే ఫండ్ కింద ఆల్రెడీ అమౌంట్ ఎంత ఇస్తారని అయితే చెప్పుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే పర్ఫార్మెన్స్ మీద అటెండెన్స్ వచ్చేసరికి బెనిఫిట్ కూడా ఉంటాయి. సో డీబీటీ మీద వచ్చేసరికి 4,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిప్లొమా అప్రెంటిస్ వాళ్ళకి వచ్చేసరికి 4,500 అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద అయితే అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వచ్చేసరికి ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్ అయితే చెప్పుకున్నాము. www.powergrid.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాలని అయితే చెప్పుకున్నాము. అండ్ వన్స్ అగైన్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 15వ తేదీ సెప్టెంబర్ 2020 స్టార్ట్ అయ్యి 6వ తేదీ అక్టోబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఇది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి అప్రెంటిస్షిప్ జాబ్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే గైస్. సో ఇది ఇవాల్టి వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.